ఇంట్లో మేము ముగ్గురు ఉన్నాము. తల్లికి వందనం డబ్బులు మాకు ముగ్గురికి పడ్డాయి. ఇంట్లో ఆర్థిక పరిస్థితులు కూడా బాగా మెరుగుపడ్డాయి. కాబట్టి గవర్నమెంట్కి థ్యాంక్స్. ఇక్కడ మధ్యాహ్న భోజనాలు గవర్నమెంట్ MTM స్కీమ్ తరఫున పెట్టారు. అది మాకు చాలా ఉపయోగకరంగా ఉంది. మాకు రోజు వెరైటీ డిషెస్ వస్తున్నాయి. ఒకే రోజు సేమ్ మెనూ కాకుండా రోజు వేరే వస్తున్నాయి. రోజు మాకు గుడ్డు చిక్కి లభిస్తుంది. మాకు రోజు పోషకాహారం లభిస్తుంది. ఇక్కడ చాలామంది స్కూల్లో పేద పిల్లలు అట్లా చదువుకుంటున్నారు. వాళ్ళందరికీ అన్నం సదుపాయం బాగా కలుగుతుంది. దేశాన్ని ఖచ్చితంగా ప్రేమించాలి, దేశాన్ని గౌరవించాలి. ఈ దేశం కోసం మనం పనిచేయాలంటే మనం చదివే స్కూల్ నుండి, మన జన్మనిచ్చిన తల్లిదండ్రులు మొదలుకొని, మనకు విద్య నేర్పే గురువును మొదలుకొని, ఈ సమాజం కోసం, ఈ దేశం కోసం మనం పనిచేయాల్సిన బాధ్యత ఉంటుంది. కానీ అలా కాకుండా దేవుళ్ళ లాంటి టీచర్ల మధ్యన మనం శిక్షణ పొందిన తర్వాత బలాదులుగా తిరిగితే చదువుకోకుండా యువత ఈ రోజు అనేక రకాల రుగ్మతలకు బానిసై, విద్యకి, డ్రగ్స్ కి, మత్తుకు బానిసై ఈ దేశాన్ని, కుటుంబాన్ని, సమాజానికి పురుగులా తయారవుతున్నారు నేటి బాలలు. అందుకోసం ఆ బాలలు ఖచ్చితంగా దానికి దూరంగా ఉండాలి. ఈ దేశం కోసం పనిచేయాలి, తల్లిదండ్రుల కోసం బతకాలి, దేశం కోసం బతకాలి. పాఠాలు చెప్పిన గురువుల పేరు నిలపాలి, విద్యా పాఠశాల పేరు నిలపాలి. అవునా కాదా? మన దేశము భారతదేశము, మన భావం సమైక్యత గానం. వందనాలు భారతావనికి. మన దేశము భారతదేశము, మన భావం సమైక్యత గానం. మన్నా సారమే వెలుగండి కృష్ణదేవి అనలే మన త్యాగయ్య సుతులు. మన దేశము భారతదేశము, మన భావం సమైక్యత గానం.